హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దట్ యూపీఎస్సీ గర్ల్. ఈరోజు ఈ వీడియోలో నేను 2025 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ బుక్ లిస్ట్ అంటే ప్రిలిమ్స్కి మనం ఏమేం సబ్జెక్ట్స్ చదవాలి, సబ్జెక్ట్స్ దట్ ఆర్ ఇంపార్టెంట్ టు స్టడీ ఫర్ ప్రిలిమ్స్. సో ఇక్కడ నేను ఏమైతే చెప్తున్నానో ఆ సబ్జెక్ట్స్ మాత్రమే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఉంటాయి. సో వాటికి సంబంధించిన బుక్ లిస్ట్ అండ్ సబ్జెక్ట్స్ని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి మనం చదవాల్సిన బుక్స్ విజన్ ఐఏఎస్ PT 365, న్యూస్ పేపర్ అండ్ క్లాస్ నోట్స్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూట్. సెకండ్, ఇండియన్ జియోగ్రఫీ. ఈ ఇండియన్ జియోగ్రఫీకి క్లాస్ 11th and 12th NCERT's జీసీ లియోంగ్ స్టాండర్డ్ బుక్. ఈ జీసీ లియోంగ్ స్టాండర్డ్ బుక్ కూడా మనకు బేసిక్ కాన్సెప్ట్ని బిల్డ్ చేయడానికి. నెక్స్ట్, అట్లాస్. మ్యాప్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అట్లాస్. ప్రాక్టీస్ మ్యాప్స్. మనము జియోగ్రఫీలో ఇండియన్ మ్యాప్ అండ్ వరల్డ్ మ్యాప్, ఈ 2 మ్యాప్ని డ్రా చేయడం ప్రాక్టీస్ చేయండి, మనకు మెయిన్స్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్, వరల్డ్ జియోగ్రఫీ. ఈ వరల్డ్ జియోగ్రఫీకి విజన్ ఐఏఎస్ క్లాస్ నోట్స్ అండ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేటివి మెయిన్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్, హిస్టరీ. హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీకి RS శర్మ ఆర్ క్లాస్ 11th and 12th తమిళనాడు బోర్డ్ బుక్స్. మెడివల్కి సతీష్ చంద్ర ఆర్ తమిళనాడు బోర్డ్ బుక్స్. మీరు ఎనీ 1 బుక్ని చూస్ చేసుకోండి, ఏదర్ RS శర్మ బుక్ అయినా ఆర్ తమిళనాడు బోర్డ్ బుక్స్ అయినా ఆర్ న్యూ NCERTs అయినా. అండ్ మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మోడర్న్ హిస్టరీ. నెక్స్ట్, ఇక్కడ హిస్టరీలో మనము ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి వరల్డ్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు స్టడీ వరల్డ్ హిస్టరీ ఫర్ ప్రిలిమ్స్. నెక్స్ట్, ఇండియన్ పాలిటీ. ఈ ఇండియన్ పాలిటీకి క్లాస్ 11th NCERT లక్ష్మీకాంత్ అండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, గవర్నెన్స్. ఈ గవర్నెన్స్కి నేనైతే సపరేట్గా ఏ బుక్ అయితే చదవట్లేదు. గవర్నెన్స్కి కూడా నేను లక్ష్మీకాంత్ ఈ బుక్ని మాత్రమే చదువుతున్నాను. ఇది మోర్ దెన్ ఇనఫ్ అండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, ఎకానమీ. ఈ ఎకానమీకి క్లాస్ 11th NCERT రమేష్ సింగ్ స్టాండర్డ్ బుక్, ఎకనామిక్ సర్వే 2023 to 24 అండ్ బడ్జెట్ 2024 to 25 అండ్ దీంతోపాటు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్కి శంకర్ ఐఏఎస్ స్టాండర్డ్ బుక్. ఈ బుక్లో కూడా మనము ఓన్లీ సెలెక్టివ్ టాపిక్స్ మాత్రం చదివితే సరిపోతుంది. ఆ సెలెక్టివ్ టాపిక్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. నెక్స్ట్, జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో మనకు 4 సబ్జెక్ట్స్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి బేసిక్ NCERTs క్లాస్ 6th to 12th చదివితే సరిపోతుంది. నెక్స్ట్, బయాలజీకి క్లాస్ 12th NCERT లాస్ట్ 4 చాప్టర్స్ చదవండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి డైలీ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మనము చదివిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకు PDF ఫార్మేట్లో కూడా ఉంటాయి, కానీ నేను ఈ బుక్ని మాత్రం ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ ఒక దగ్గర కంపైల్ అయి ఉంటాయి కాబట్టి నేను ఈ దిశ పబ్లికేషన్స్ అనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఈ బుక్ని రిఫర్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్స్ ఫర్ కరెంట్ అఫైర్స్: దీపక్ యాదవ్ ఎడ్యుకేషన్ ఫర్ న్యూస్ పేపర్ అనాలిసిస్, పరిచయం క్లాసెస్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఎందుకంటే ఈ 2 ఛానల్స్ అనేటివి ఎప్పుడూ అప్డేట్గా ఉంటుంది. నెక్స్ట్, CSAT. ఈ CSATకి అరిహంత్ బుక్ ఫర్ మెంటల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. నెక్స్ట్, న్యూస్ పేపర్. మనం న్యూస్ పేపర్లో ఉన్న ఎడిటోరియల్స్ని చదువుతూ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది చదువుకోవాలి. ఈ ఎడిటోరియల్స్లో మనకు డైలీ లైఫ్లో యూజ్ చేయనటువంటి వర్డ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో మనం ఈ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్, PYQs. ఈ PYQస్కి దిశ పబ్లికేషన్స్ బుక్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి, ఇంకే బుక్ని నేను రిఫర్ చేయట్లేదు. సో ఇదండి ఇవాళ వీడియో. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఏమేం చదవాలి, వాటి బుక్ లిస్ట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.